గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చే ఏపీలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో జోరుగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండేళ్ల అభివృద్ధిని వివరిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టారు. స్థానికుల అవసరాలు, ప్రజా ఇబ్బందులు తెలుసుకోవటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నామని అంటున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో, ఇంటింటికి మన ఎమ్మెల్యే పేరుతో కార్యక్రమాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. సో అందులో భాగంగా ఇవాళ మనం మదనపల్లికి రావడం జరిగింది. ఇక్కడ మదనపల్లిలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఇప్పటి వరకు కూడా ఈ రెండేళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రజలకు సంబంధించి సంక్షేమం ఇవన్నీ ఏ విధంగా పంపిణీ చేశారో వీటన్నిటి మీద కూడా స్థానికంగా మహిళలతో వీళ్ళందరితో కూడా మాట్లాడి సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రెండేళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి చాలా రోజులు అంటే 2 సంవత్సరాలు ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నారు ప్రభుత్వం. లోకల్ గా ఎట్లా ఉంది ఏంటి ఇక్కడ మదనపల్లికి సంబంధించి? దాదాపు 2 సంవత్సరాలు 2 నెలలు కూడా ఏదైతే ఈ రోజు ప్రభుత్వం మాకు కార్యాచరణ ఇచ్చింది డోర్ టు డోర్ వెళ్ళమని, మేము 2 సంవత్సరాలు 2 నెలలు కూడా ఇదే చేస్తున్నాం. మేము ఇది ఈరోజు ప్రభుత్వము సీఎం గారు చెప్పినారని కాదు, ప్రతిరోజు తెల్లవారు, మధ్యాహ్నమో, సాయంత్రమో ఏదో ఒక ఏరియా విజిట్ చేస్తున్నాం, ఇష్యూస్ పైన పనిచేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మొన్న ఈ పోల్ అంతా బాగలేదు, కొత్త పోల్ ఇచ్చినాం. ఇప్పుడు లైట్ కావాలన్నా ఇప్పుడే పిలిపించినాం, ఇప్పుడే లైట్ ఇచ్చేస్తాం. అట్లా సమస్య ఎలా మా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తాం. ఇవి కాకుండా మీకు రాయలసీమలోనే ఎక్కువ CMRF మేమే ఇచ్చినాం. దాదాపు 800 మందికి 9 కోట్ల రూపాయలు CMRFలు ఇచ్చాం రాయలసీమలో. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పుడు చూడండి, మా దగ్గర నిన్న కూడా 40 చెక్కులు వచ్చినాయి. సో ఇది ఇమీడియట్గా ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాం అట్లా ఇచ్చేస్తాం. ఇస్తూ రేపు మళ్ళీ ఇంకొక 50 చెక్కులు వస్తాయి ఒక వారంలో. ఈ విధంగా ఇష్యూస్ పైన నిత్యం ప్రజల్లో ఉన్నాం, పనిచేస్తున్నాం. ప్రజా ఆదరణ అట్లే ఉంది. మేము ఇందాక కూడా స్థానికులతో మాట్లాడాము. ఈ రోడ్డు కనీసం గతంలో లేదు, ఇలాంటివన్నింటినీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేశారన్నారు. ఇలాంటివి మదనపల్లి మీ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఇలాంటివన్నింటినీ కూడా కంప్లీట్ చేశారు? ఇంకా ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి? ఎందుకంటే స్థానికంగా ప్రజలకి మౌలిక వసతులు కొనసాగితేనే, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటేనే అంతా కూడా అభివృద్ధి చెందుతారు. సో అలాంటిది ఏదైనా సరే ఐడెంటిఫికేషన్ చేశారు రోడ్లన్నింటినీ కూడా? టౌన్లో ఇప్పుడు దాదాపు UIDFలో 40 కోట్ల రూపాయల కాలువలని డ్రైనేజెస్ ఇస్తున్నాం. ఈ డ్రైనేజెస్ చాలా నీడ్ ఉంది. ఏదైతే డెన్స్ ఎంత డెన్స్ పాపులేషన్ అయ్యాయి, చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, ఇవంతా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, బట్ చాలా మంచి వాళ్ళు ఇక్కడ. ఈ శివాజీ నగరు కింద ఇవంతా, ఈ గొల్లపల్లి ఇదంతా సేమ్. వీళ్ళకు వసతులు చాలా అవసరం ఉంది, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో దానికి ఆ విధంగా ఇప్పుడు ఆ రోజు రోడ్లు ఇచ్చాము మేము. ఈ మధ్యలో 10 సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు దాని తర్వాత ఎక్కడికక్కడ రోడ్లు వేస్తూ వస్తాను. చాలా ఫండ్స్ అవసరం ఉంది. రాష్ట్ర పరిస్థితి ఏం బాగలేదు ఆర్థికంగా, అయినా కూడా ఎక్కడ కూడా మనం వెనకాడడం లేదు. DMFలో కానీ, జనరల్ ఫండ్లో కానీ, లేదా 15th ఫైనాన్స్లో కానీ ఏదో ఫండ్లు ఇస్తున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు మదనపల్లి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. బట్ ఇంకా ఒక 40-50 కోట్ల ప్రణాళిక ఉంది. సో ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఒక 40 కోట్లు తీసుకొచ్చి రోడ్లన్నీ వేస్తాం. ఇప్పుడు జిల్లా అయింది, ఇక్కడ ప్రాంతానికంతా కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. మీ నాయకులు, నేతలంతా కూడా చాలా సంతోషంగా పడుతున్నారు ప్రభుత్వం తరఫున. ఏం చెప్తారు అంటే, ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయా? వాటన్నిటి ముందుగా ఏ విధంగా చేసే జిల్లా అంటేనే ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ, కలెక్టర్ ట్రాఫిక్ సమస్య ఉంది, రోడ్ వైడనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఇచ్చేసినామని మేము పడుకునేది లేదు. జిల్లా ఇచ్చిన తర్వాత జిల్లాకి కావాల్సిన హంగులన్నీ కల్పిస్తాం. దీంట్లో నో కాంప్రమైజ్. మనం ఒక్కసారి కమిట్ అయినాం, వీఆర్ కమిటెడ్ టు డూ ఇట్, వీ విల్ డూ ఇట్. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు సీఎం గారితో మొన్నపై రిక్వెస్ట్ చేసాం. ఏమి దాదాపు 15 ఎకరాల్లో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, కలెక్టరేట్తో సహా అన్ని ఆఫీసెస్ ఒక షెల్టర్లో ఉన్నాయి. సో సీఎం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్డుకి 7 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చారు. ఇది కాకుండా మదనపల్లి రామసముద్రం డబుల్ రోడ్ ఇవ్వడానికి ఇచ్చారు. అసలు మొన్న లాస్ట్ మేము ఎలక్షన్ 2024 ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఈ 2 రోడ్లు నాన్ మోటరబుల్ కింద ఉంది.
బండ్లు ఎవరు మోటార్ సైకిల్లో పోతే హాస్పిటల్ కన్నా పోతారు, లేకపోతే ఎక్కడికన్నా పోతారు. ఆ పరిస్థితి. దానికి ఇమీడియట్గా బీటీ రెన్యువల్ ఇచ్చి పూర్తి స్థాయిగా రోడ్లు కూడా మొత్తం స్ట్రైట్నింగ్ చేసాం, బాగా చేసాం. ఇప్పుడు దానికి డబుల్ రోడ్ ప్లాన్ చేస్తాం. ఎల్నీనో ప్రభావం ఉంది, మనకు వర్షాభావం తక్కువ ఈసారి ఉంది, తాగునీటి సమస్యలు కొన్ని చోట్ల మనకు మదనపల్లిలో కూడా ఉన్నాయి. వాటిపైన ఏం చేయబోతున్నారు? ఎట్లా? చాలా తీవ్రత ఉంది, చాలా తీవ్రత ఉంది, చెప్పడానికి పదాలు లేవు. ఎందుకంటే దాదాపు టౌన్లో ఈ బెల్ట్ ఇప్పుడు నిర్బంధం ఇదే ఒక డైక్ అంటారు. ఇది ఈ మొత్తం ఈ బెల్ట్ అంతా 25 బోర్లు డ్రై అయిపోయినాయి. సో దీనికి ఆల్టర్నేట్ ఏం చేసామంటే మాది ఎస్ఎస్ ట్యాంక్ ఉంది చిప్లీలో. ఎస్ఎస్ ట్యాంక్లో కొత్తగా 10 బోర్లు వేసి పాత బోర్లు దాంట్లో ఉన్నాయి, అవి దానికి ఇచ్చేసి ఇప్పుడు మా కొత్త పైప్ లైన్ వేసి ఇంటర్లింక్ చేసింది. ఆ వాటర్ ఇట్లా సప్లై చేస్తున్నాం. ఇటుపక్క కొన్ని మా బోర్లు ఉన్నాయి, ఆ బోర్లతో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సంపులు నింపుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్యే గారు కావచ్చు. మరోవైపు స్థానికంగా తిరుగుతున్న ఉన్నటువంటి సమస్యలపైన ఇందులో కూడా ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి, ఇంకా కూడా 3 సంవత్సరాలు దాదాపుగా ఉంది కాబట్టి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇప్పటికే ఏదైతే మదనపల్లికి సంబంధించి జిల్లా ప్రత్యేకంగా అయిన నేపథ్యంలో ఉన్నటువంటి మౌలిక వసతులతో పాటు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఈ రెండు కళ్ళుగా చూసుకుని తమ ప్రభుత్వం ముందుకెళ్తుంటే మదనపల్లి జిల్లాని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తానంటూ కూడా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఐ న్యూస్తో తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, మదనపల్లి నుంచి.